మరి ఈ రోజు మన డాన్సింగ్ స్టార్స్ లో రాబోతున్న గెస్ట్ ఎవరంటే ఆడవాళ్ళకి నక్లెస్ గోల్స్ ఇస్తే అద్దంలో ఒకసారి చూసుకుంటారు, కానీ ఆయన చేసిన నక్లెస్ గోల్స్ మాత్రం యూట్యూబ్ లో 1-10 సార్లు చూస్తారు. మన పుష్ప మూవీలో మంగళం సీను పార్టీకి ఎంత క్రేజ్ ఉంటుందో తెలియదు, కానీ ఆ పార్టీలో ఊహు అంటావా అనే సాంగ్ మాత్రం పిచ్చ క్రేజ్ వచ్చింది భయ. మరి అంత క్రేజియస్ట్ కొరియోగ్రఫీ చేసిన ఆ కొరియోగ్రాఫరే ఈ రోజు మన డాన్సింగ్ స్టార్స్ లో రాబోతున్న స్పెషల్ గెస్ట్. సో లెట్స్ వెల్కమ్ విజయ్ పోలాకి. మీకు వచ్చిన సినిమాలో ప్రతి ఒక్క సాంగ్ ట్రెండింగ్ గానే ఉండింది. మ్యాడ్ గానే అవ్వచ్చు, కోట బొమ్మలు అవ్వచ్చు, నా సామిరంగా అవ్వచ్చు, ఒకటి ఈగలు మన రవితేజ గారి రీసెంట్ గా ఒకటి వచ్చింది. సో ప్రతి ఒక్కటి ఏదో ఒక ట్రెండ్ లోనే ఉంటున్నాయి మేమైతే. మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కొరియోగ్రాఫర్ అయ్యారు కదా, ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? ఫస్ట్ కార్డు తీసుకోవడం వల్ల వచ్చింది ఆ ఛాన్స్. మీరు విజయ్ దేవరకొండ గారితో ఆనంద్ దేవరకొండ ఇద్దరితో చేశారు, మీరు వర్క్ చేశారు. ఇద్దరితో బాండింగ్ ఎలా ఉండింది? ఆనంద్ అన్న ఫస్ట్ టైం అంటే ఆయన ఎప్పుడు డాన్స్ చేయలేదు, అలాంటిది ఆయన 6 minutes సింగిల్ టేక్ సాంగ్ ఒకటి చేశారు బేబీలో. అది యాక్చువల్ ఫస్ట్ మూవీలో లేదు, తర్వాత యాడ్ చేశారు. ఈవెన్ రాజేష్ గారు కూడా స్టేజ్ మీద చెప్పారు, సారీ విజయ్. అంటే ఇప్పుడు మీరు చాలా మూవీస్ చేశారు, చాలా సాంగ్స్ హిట్ అయినాయి. ఇన్స్టాగ్రామ్ లో అట్లా ఎవరు అమ్మాయి మెసేజ్ పెట్టలేదా, మాస్టర్ మీరు అంటే చాలా ఇష్టం, మీ సాంగ్ బాగా ఇష్టం, మీరు బాగా వేస్తున్నారని చెప్పేసి? నేను పండును కాదు అయిందా బాగా అయిందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే హౌసీ పిక్ లో ఒక్కొక్కటి తీస్తాం అనమాట. అందులో వచ్చే నెంబర్ ఇందులో డైల్ చేసి మనం కాల్ చేయాలి. దగ్గర పెట్టుకోండి. హలో భయ్య, నా పేరు పొలాకి విజయ్. మొన్న రీసెంట్ గా లింగిడి సాంగ్ వచ్చింది కదండి. ఎవరిస్తే మీకేటండి, డబ్బులు అడిగితే ఇవ్వచ్చు కదా. అసలు ఆయన ఎవరో మీకు తెలుసా? పలాస సినిమా చూసావా? పలాస కూడా విలేజ్ పోనీ ఈ సినిమా ఇది తెలిసి ఉంటది. అంటావా మామ అంటావా, తెలుసా? అలా కలిసినప్పుడు ఏం మాట్లాడారు మీరు ఇద్దరు? ఆగస్ట్ 15th కి థియేటర్ తగలబెట్టేస్తారు. ఎప్పుడు నేను చెప్పుకోలేదు ఇది. పుష్ప 2లో నన్ను కూడా పిలిచారు. చాక్లెట్స్ ఎందుకు పంపించావు? మాస్టర్ కి ఫస్ట్ టైం ఇలా పిలిచారు, సడన్ గా సర్ప్రైజ్ లాగా, అందుకే చాక్లెట్ పంపించా. పండుగ నాకన్నమాట లేదా మాట వరుస పోనీ ఇద్దామని లేదు. ఈ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా నాకు నా అమ్మ పక్కన ఉంటే బాగుండేది అనిపించే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంటే ఫోటోలో మాత్రమే గుర్తుంది అంతే. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఏంటంటే హెడేక్ వచ్చినప్పుడు, మనకి చిన్నప్పుడు నార్మల్గా వైట్ క్లాత్ ఒకటి వాటర్లో ముంచి ఇలా తలపైన పెట్ట. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఎవరు ఉండరు, మనదే చూసుకోవాలి.